డియర్ వైఫ్ ఇయర్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై తిందాం పద నడుపు. సరే పద నడు. చికెన్ మంచిగా ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి. చికెన్ లెగ్ పీస్ మంచిగా కడుక్కున్నావా? కడుక్కున్నా. నేను చెప్పినట్టు చెయ్యి. సరే చేస్తా. ఫస్ట్ అది లెగ్ పీస్లు అన్నీ కట్ చేసుకో, మంచిగా కట్ చేసుకో. ఎందుకంటే ఆ మసాలా లోపల మంచిగా కావాలి, మంచిగా లోపలికి పోవాలి. మంచిగా కట్ చేసుకో. ఆ సాసేజ్ కానీ ఆ వినీర్ కానీ అల్లం కానీ కార్న్ఫ్లవర్ మిర్చి చికెన్ మసాలా ఇవన్నీ లోపల పట్టాలి మంచిగా. ఇవన్నీ కలుపుకొని మంచిగా ఒక గంట నానబెట్టుకుంటే నైట్ మొత్తం నానబెట్టుకుని వస్తుంటాయి. చికెన్ లెగ్ పీస్ మొత్తం మంచిగా కట్ చేసుకున్నావు కదా. ఓకే సూపర్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆ కార్న్ఫ్లవర్ పక్కన పెట్టేసి ఫస్ట్ చేసే విధానం చూడు. ఫస్ట్ అల్లం వేసుకోవాలి మంచిగా. అల్లం సరిపోతుందా? కొద్దిగా లైట్ పసుపు కొద్దిగా పసుపు. కారం నీకు కావాల్సినంత, నీకు ఎంత కావాలో అంత వేసుకో. కారం ఎంత కావాలో అంత వేసుకో. రైట్, నీకు కావాల్సినంత కొద్దిగా నా కోసం. నాకు సరిపోదు కారం. ఊరుగల్లు ముద్దు బిడ్డ, కారం ఎక్కువ ఉండాలి నాకు. మహారాష్ట్ర లెక్క కాదు, తెలంగాణ ముద్దు బిడ్డ అంటే కారం జమాయించి కొట్టాలి. ఉప్పు సరిపడంత ఎక్కువ అయిపోయింది. ఉప్పు మసాలా జమాయించి ఉండాలి మాకు. కారము మసాలా ఓకే ఇది ఓకే. నెక్స్ట్ కొద్దిగా వెనిగర్ లైట్. వెనిగర్ ఎందుకంటే కొద్దిగా నీసు వాసన రాకుండా కొద్దిగా దాని వల్ల ఫ్లేవర్ కూడా పెరుగుతుంది మనకు. ఇంకో స్పూన్ వేస్తే బాగానే ఉంటుంది. ఎంత వేసినా పడ్డది కానీ తక్కువ. బస్ ఇప్పుడు కొద్దిగా మనకు టమాటా సాస్ కూడా వేసి, ఈ టమాటా సాస్ కొద్దిగా నిమ్మకాయ ఉంటే కూడా బాగుంటుంది. కానీ నిమ్మకాయ మిస్ అయిపోయింది. కావాల్సి అయితే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. సార్ వేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఏం చేస్తావు? గుడ్ ఏవా ఎగ్ నిమ్మలంగా, తొందర ఏం లేదు. నిమ్మలంగా ఎగ్ ఓకే. ఉప్పు వేసినాం, అన్నీ వేసినాం, మసాలా మిర్చి అన్నీ వేసినాం కదా. కార్న్ఫ్లవర్ వేసినావా? ఫస్ట్ కలుపు. ఇది కలిపిన తర్వాత కార్న్ఫ్లవర్ వేద్దాం, బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇది కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ నానబెట్టిన తర్వాత కూడా కార్న్ఫ్లవర్ వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కొద్దిగా మంచిగా నిమ్మలంగా కలుపు. ఈ కార్న్ఫ్లవర్ నీకు కావాల్సినంత, తగినంత. ఎక్కువ వేసుకున్నా పరిశానే, తక్కువ వేసుకున్నా పరిశానే. సరిపోయేంత. ఎక్కువ వేసుకున్నదంటే మొత్తం అది మంచి పప్పుడు వేసాం. తక్కువ వేసుకున్నా కూడా నీకు అంత మజా రాదు. మీడియంగా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెసిపీ ఎవరు నేర్పించింది నీకు? నువ్వే. महाराष्ट्र रेसिपीज నీకేమేమి వస్తాయి హిందీలో చెప్పు, ఇంకా టెన్షన్ పడ. पनीर, मसाला बैंगन, गोभी फ्राई, खीर और क्या पकौड़ी, पालक पकौड़ी, ये सब आते मेरे को. ये चिकन मटन में नहीं आते मेरे को. చికెన్ మటన్ కూడా ఇది నేనే అలవాటు చేసిన. అప్పుడు సరిపోలేదు, కొద్దిగా నేనే ఏమన్నా మంచిగా కలుపుకొని నాకు తెలిసి అయితే రాత్రంతా నానబెట్టుకుంటే సూపర్ ఉంటుంది. గంట నానబెట్టుకుంటే మనకు వద్దు మందులకు మంచిగా కావాలంటే గంట కాదు, అప్పుడే ఫ్రై చేసినా బాగానే ఉంటుంది. కాకపోతే అంటే రాత్రంతా నానబెడితే మినిమం 3 గంటలు నానబెడితే సూపర్ ఉంటుంది. అరే ఇప్పుడు ఏదో నీకే తెలిసి వంటకాలు అంటే నాకు పిచ్చి నాకు పిచ్చి వంట వండు అంటే చాలా పిచ్చి. ఏమంటావు? అవును. ఒక అర్ధ గంట నానబెడతాను, ఎందుకంటే టైం లేదు.
తినేయాలి. ఇంకా నానబెడతాం, కప్పేసి మూత పెట్టి కప్పేసినాం. ఒక అర్ధ గంట దాన్ని రెస్ట్ ఇద్దాం, వదిలేద్దాం. ఓకే, ఇది నువ్వు చేయి కడుక్కో మంచిగా. ఓకే. నూనె విడైంది, వేసి గరం గరం ఎంత వేడి ఉండదు, మామూలు వేడి ఉండాలి. బాగా बस तो चल रहा है।